జీవిత సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం. సత్యం ఎట్లా ఉండాలి, సత్యం గురించి మాట్లాడాలా, సత్యం ఎలా ఉంటుంది అనేటువంటి దానికి మనుస్మృతి ఈ విధంగా చెప్పింది. దంతి దంత సమానం హి నిస్పృతం మహతాం వచ కూర్మగ్రీవేన నీచేనాం పునరాయాతి యాతి చ. మహాత్ముల యొక్క వచనాలు ఎప్పుడూ కూడా ఏనుగు దంతం వలె ఒకసారి పలికిన పలుకులు జవదాటకుండా ఉంటారు. ఏనుగు దంతం ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళదు. కానీ నీచులు అనేటువంటి వాళ్ళు తాబేలు మెడవలే వచనము చెప్పి మరలా వెనుకాడుతారు. తాబేలు మెడకాయ లోపలికి బయటికి వస్తూ ఉంటుంది. కాబట్టి తాబేలు మెడవలే నీచులు పలికిన మాటలను మళ్ళీ మార్చుతూ పలుకుతూ అబద్ధాలాడుతూ అసత్యంతో జీవిస్తూ ఉంటారు. మహాత్ములైనటువంటి వాళ్ళు ఏనుగు దంతం వలె ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఏనుగు దంతం ఏ విధంగా లోపలికి పోదో ఆ విధంగా ఏనుగు దంతం వలె చెప్పిన మాట మీద నిలబడి ఉంటారు అని చెప్పి ఈ విధంగా సత్యవాక్ పరిపాలన ఎలా ఉంటుంది, సత్యవాక్ పరిపాలన యొక్క గొప్పతనం ఏమిటి అనేది ఏదైతే సంస్కృత అలంకారికులు ఉన్నారో వారు చెప్పినటువంటి విషయం ఇది.